పరిష్కారం దొరకనంత వరకు భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్య సునామీలాగా ప్రభావం చూపుతుంది. ఆ పరిష్కారం పొందడం సాధ్యం కానప్పుడు బతుకు జట్కా బండిని ఆశ్రయించిన దంపతులు చాలా సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. అలా తమ కాపురాన్ని అతలాకుతలం చేసిన సమస్యకి పరిష్కారం కోసం బతుకు జట్కా బండిని ఆశ్రయించారు రాజమ్మ, రోసయ్య. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 20 సంవత్సరాలు మేడం. ఇప్పటికి మీ ఆయన ఏం చేస్తుంటారు? ఏటకి వెళ్తాడు, సముద్ర ఏటకి వెళ్తాడు. సముద్రం ఏటకి. ఏం పేరు? రోసయ్య. రోసయ్య. సో ఎన్ని సంవత్సరాలు నిన్ను బాగా చూసుకున్నాడు? 12 సంవత్సరాల దాకా బాగున్నాం మేడం. మా గొడవలు అనేదే లేదు. మరి 12 సంవత్సరాలు బాగున్న మీ కాపురంలోకి ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చింది? వాళ్ళు చిన్న ఆయన కొడుకు మేడం. ఏరే అబ్బాయి, నేను అక్కడికి మిషన్ కుడుతుంటాడు. ఆ అబ్బాయి అక్కడికి 8 గంటలు, అప్పుడు నైట్ 8 గంటలకు పోయి గుడ్డలు తెచ్చుకున్నాను. నేను ఉదయాన్నే పాప చిన్నపిల్ల గురుకుల పాఠశాల కౌన్సిలింగ్కి వెళ్ళాలి మేడం, నెల్లూరుకి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళాల్సి ఉంటే నేను పోయి ఆ జాకెట్ తెచ్చుకున్నా మేడం. 8 గంటలకే మేడం, 8, 9 ఉంటుంది మేడం. మా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. మాది అంగడే, ఓల్ది అంగడే, పక్క పక్కన అంగడ మేడం. పొద్దున్న లేచి ఆకజామున 5 గంటల పోసుకుని నేను నెల్లూరుకి వెళ్ళిపోయినా మేడం. మా తోడుగోడళ్ళు 5 మంది ఆడవాళ్ళు, మేము పిల్లల్ని తీసుకొని కౌన్సిలింగ్ అక్కడికి వెళ్ళిపోయినాను. నెల్లూరుకి వెళ్ళిపోయినమాట. నేను పోయి వచ్చి మళ్ళీ నైట్ అంతా కూడా మాకు అప్పటికి కూడా తెలవదు అసలు అక్కడ ఏం జరుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండేది కూడా నాకు తెలియదు మేడం. వచ్చాను మళ్ళీ అన్నం గిన్నం వండి పిల్లలకు పెట్టుకున్నాం, మేము తినేసి మేము పనుకున్నాం మేడం. నైట్ 10 గంటలకు వచ్చి వాళ్ళ చిన్న ఆయన కొడుకు వచ్చి ఈయన్ని తీసుకుపోయినాడు. మళ్ళీ 1 గంట దాలి, 1-2 గంటలు మళ్ళీ వచ్చి మా తోడుగోడలు వచ్చి నన్ను పిలిచింది. అక్కడికే తీసుకోపోయి, నువ్వు రాత్రి 9 గంటలు అప్పుడు అక్కడికి ఎందుకు పోయినావు నువ్వు అని అన్నారు. అవును, జాకెట్ ఇచ్చినావు, దాని చీరమని జాకెట్ ఇచ్చినాను. ఆ జాకెట్కి అది తెచ్చుకునే దానికే కదా పోయినాను. అవును, వచ్చి అందరు చూస్తున్నారు కదా మీరందరూ కూడా. నేను పోయి జాకెట్ తీసుకుని వచ్చిన దానికి అక్కడ ఏమేమి చెప్పేసి ఉంటారు. నేను అక్కడికి వెళ్ళి వచ్చినట్టు ఈయన కాడ ఏమేమో చెప్పేసి ఉంటారు. ఈయన పక్కకు తీసుకుని వెళ్ళి నన్ను మా బావ అడిగాడు, ఈయన అన్న అడిగాడు, నువ్వు ఆడకెళ్ళి వచ్చావు మొన్నటి రాత్రి అని అడిగారు. నేను ఆడకెళ్ళి వచ్చాను, జాకెట్ తెచ్చుకునే దానికి వెళ్ళాను, అందరు చూస్తాను లేదని. అంటే కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చావు అనేసి నన్ను జుట్టు పట్టుకొని అప్పుడే పట్టుకొని గమ్మి గుద్దేశాడు మేడం. నోట్లో మాట రానియకుండా కొట్టేసి ఆడ నైట్ మా అమ్మ నాన్నకు ఫోన్ చేశారు మేడం. మా అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ కూతురు అట్టు చేసింది, సాగు కొట్టి పారేసినాం, వచ్చి తీసుకుని వెళ్ళండి మీ బిడ్డని అని చెప్పి ఫోన్ చేసి. 12 ఏళ్ళు కాపురం చేసిన అతనికి మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి తెలియదు మేడం. చిన్న కొడుకులు చెప్తే ఎలా నమ్మావు? వాళ్ళు చెప్పారు కదా నా భార్య అంటే నాకు తెలియదా. కొట్టేశారు. ఆవిడ వాళ్ళు వచ్చి ఇంక ఇక్కడ వేస్ట్, ఇల్లు మాట వినేదట్లేరు, గందరగోళంగా ఉంది ఇక్కడ అని చెప్పి మా అమ్మ నాన్న తీసుకుని వెళ్ళిపోయారు. లేదు, మీరు సంతకం చేసేసి తెల్ల పేపర్ తెచ్చారు మేడం. ఆ అబ్బాయికి సంబంధం ఉన్నట్టు సంతకం పెట్టాలి, మీరు సంతకం పెడతావా చేస్తావా అంటున్నారు మేడం. మంచి ఎండ, మధ్య అంటే అప్పుడు కాలు చెప్పులు లేవు, చెప్పులు కూడా అన్నీ అక్కడ ఏం లేదు, నన్ను కొట్టి పారేసి ఉన్నారు మేడం. సంతకం పెట్టేదాకా పంపినన్నారు. ఆవిడ సంతకం పెట్టేసి నన్ను సంతకం బాధ తట్టుకోలేక బలవంతమైన మేడం తెల్ల పేపర్ తెచ్చి పోయి ఫోన్ చేస్తే, ఫోను పిల్లలు బాగుండారని ఫోన్ చేస్తానే ఉన్నాడు మేడం. 1 వారం దాకా ఫోన్ చేస్తానే ఉన్నాడు మేడం. సరే ఎప్పుడు వచ్చి తీసుకొస్తున్నావు, నన్ను ఎప్పుడు తీసుకొస్తాను అంటానే ఉన్నాడు మేడం. అంటానే ఆవిడ ఏరే అమ్మాయిని తీసుకొని వచ్చి పెట్టుకునేసి ఉన్నాడు ఇంట్లో పెట్టుకొని. ఒక 10 రోజులు కూడా లేదు మేడం నాతో గొడవ పెట్టుకొని. అందరూ చిన్నటికి రుద్దుకొని సబ్బు తీసుకుని దాపెట్టేస్తుంది. నా ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ నాది, అన్నీ నేను తెచ్చుకున్న సామాన్, నా సంసారం నా ఇంట్లోకి వచ్చి నా మీద గొడవ వచ్చేస్తుంది మేడం. చీటికి మాటికి నా మీద గొడవ వచ్చేస్తుంది. మీరు మెత్తగా దొరికారు, ఆయన అండ చూసుకునేది ఆయన సపోర్ట్ చూసి అదేమన్నా ఈయనకి చెప్తే నువ్వు గమ్ముకోండు, దాంతో ఏం పని, నువ్వు గమ్ముకుంటే అదేం చేస్తుంది నా మీదకి వస్తున్నాడు మేడం. ఆవిడ ఊదర కొట్టా ఉన్నింది మేడం, పొయ్యి కాడ ఊదర కొట్టా ఉన్నింది. ఊదర కొట్టాను తీసుకుని మాటకు అంతే ఎదురుచ్చుకుంటున్నా, ఊదర కొట్టాను తీసుకు పట్టింది మేడం. ఇక్కడ పగిలిపోయింది, తల పగిలిపోయింది, 3 కుట్లు పడ్డది మేడం. ఇదిగో మేడం మచ్చ. పరిగేసరే పక్కన పరిగెస్తా వచ్చి దాన్ని 2 దెబ్బలు కొట్టేసి అలాగే బయట వదిలేసింది మేడం. భార్య ఉందని తెలిసి, పిల్లలు ఉన్నారని తెలిసి, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు మేడం. మీ జీవితంలో రావటమే ఫస్ట్ తప్పు. రెండోది మిమ్మల్ని కొట్టడం పెద్ద తప్పు. ఇలా ఎందుకు చేస్తుందో ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు మీది? పుట్టింది ఇసుకపల్లిపాలి, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన పేరేంటి? రోసయ్య. రోసయ్యకి పెళ్ళైన విషయం తెలుసా? తెలుసు. పెళ్ళాం ఉందన్న విషయం తెలుసా? పెళ్ళాం వెళ్ళిపోయిన తర్వాత పెట్టి చేస్తా. అదంతా నీకు అనవసరం. పెళ్ళాం ఉందన్న విషయం తెలుసా? తెలుసు.
పిల్లలు ఉన్నారన్న విషయం తెలుసా? తెలుసు. పెళ్ళాంకి విడాకులు ఇవ్వలేదన్న విషయం తెలుసా? తెలుసు. తెలిసిన తర్వాత ఎలా చేసుకున్నావు? ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికైనా వెళ్తుంది, నీకు అనవసరం. వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఆమె ఎక్కడికైనా వెళ్తుంది, అది నీకు అనవసరం. ఆమెకి విడాకులు ఇస్తేనే నీకు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కదా ఆమె ఎక్కడికైనా వెళ్తుందమ్మా. నువ్వెవరు? ఎవరి పిల్లం వెళ్ళిపోతే నువ్వు వెళ్ళి కూర్చొని కాపురం చేస్తావా? నేనే పోలేదు కదా ఏ ఇంట్లో ఏ పిల్లం వెళ్ళినా నువ్వు వెళ్ళి కాపురం చేస్తావా? నువ్వు పెళ్ళంగా ఎప్పటికీ కాలేవు, తాళి కట్టాను మేడం. ఎప్పటికీ కాలేవు. పెళ్ళానికి విడాకులు లేకుండా ఇంకో అమ్మాయి వస్తే ఉత్తగానే ఉంటుంది జీవితాంతం కూడా. తల ఎందుకు బయలుకొట్టావు? ఆవిడతారా? ఎవరా? ఆవిడతారా? ఒక ఇంట్లో ఉండేటప్పుడు వాదులాడుకుంటే మనిషి వాదులాడుకుంటే గోడ తగిలింది మేడం. చెప్పు తెగతాదా? అబద్ధాలు మాట్లాడావంటే అబద్ధాలు కూతలు కూయకూడదు ఇక్కడ. ఇక్కడ అబద్ధాలు వాడు తగిలింది నాకు, ఇద్దరు బిడ్డల మీద ఓటే చెప్తా. నువ్వా? ఏంది నేను కొట్టాను? వాడు తగిలింది నాకు అనేసి ఇద్దరు బిడ్డలను పెట్టుకొని సత్యం చేస్తా. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు కాపురాలు చెడిపోతూనే ఉంటాయి. ఏ మొగుడు పిల్లలు నెల రోజులు కొట్టుకోకూడదు, వెంటనే దూరిపోతారు. నువ్వెవరు మాట్లాడేదానికి? సరిగ్గా లేకపోతే ఎందుకు వస్తారు? ఏ మొగుడు పిల్లలైనా కొట్టుకునే రైట్స్ వాళ్ళిద్దరికి ఉంది. సరిగ్గా వాళ్ళు సరిగ్గా ఉంటారో లేదో వాళ్ళు ఇష్టం చెప్పడానికి. నువ్వు ఇంకోరు జీవితం నాశనం చేసి 10 మందిని తీసుకొచ్చి రౌడీజం చేస్తే మీ ఊర్లో జల్లుతుంది. వచ్చేది నన్ను కొట్టేది మేడం. చెప్పుడు మాటలు విని తన భార్య రాజమ్మ మీద అనుమానం పెంచుకున్నాడు రోసయ్య. తన భార్య ఏదో తప్పు చేస్తుందన్న అనుమానంతో తాను తప్పు చేశాడు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు. మీ భార్య పేరేంటి? ఫస్ట్ రాజమ్మని చేసుకున్నాం. చేసుకొని 2 పిల్లలు కలిగారు. వాళ్ళు 7 తరగతి దాకా చదువుకుని వచ్చారు. అప్పటాంచి మాకిద్దరు ఒకే ఒక గొడవ లేదు. అట్లా జరాత వస్తున్నది. ఈమె పక్కన వాడితో ఉండింది. అది పక్కన ఉండింది. పక్కన వాళ్ళతో కలిసి నేను నిద్ర పనిచ్చేసి ఈమె పోయి వాళ్ళింట్లో భార్య లేదు, ఈమె వెళ్ళింది వాళ్ళింటికి. పక్కన వాళ్ళు అడుగుతున్నారు ఈమెని. నేను ఒక్కసారి పోయానని చెప్పింది. ఏం చెప్పింది? నేను ఒక్కసారి పోయినా నా ఇంటికి. చెప్పావా? నేను చెప్పలేదు మేడం. అది చెప్పలేదు మేడం. అది చెవలారు విన్నాను కాబట్టి నేను జరిగింది. ఉదయానికి నేను ఏకజాను 5 గంటలకు బస్సుకు పోవాలి, నెల్లూరు పోవాలని. ఎందుకు నన్ను ఇట్ట కొడుతున్నారు మీరు అన్నా కానీ నోట్లో మాట రాకుండా కొడుతున్నాడు మేడం. అదే అలా జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి పంపించేసిన. అంటే వచ్చి సంతకాడు పెట్టారు. ఎలా సంతకాలు పెట్టించుకున్నారు మీరు? అదే పక్కనోడితో సంబంధం కలుపుతా ఉండేళ్ళకే పనికి రాకుండా ఎక్కడ దారి కాచి వాళ్ళ అమ్మని కొట్టి ఆమెను కొట్టి బెదిరించుకొని సంతకాలు పెట్టుకొని వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న ఒక్కరినే కూడా ఒక మాట్లాడాలి. వాళ్ళు నీకు సంతోషంగా సంతకాలు పెట్టిపోయినారు ఆడుకుంటా. దాన్ని చూసుకోను పోయినారు అమ్మ నాన్న. ఎవరైనా కొంచెం బుర్రన్నోళ్ళో సెన్స్ ఉన్నోళ్ళో ఆలోచించగలరు రోసయ్య. నువ్వు ఎవరికో చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పొద్దు. చెప్పేది నేను అబద్ధం మాట్లాడుతున్నట్టు. అబద్ధమే మాట్లాడుతున్నావు. నేనేం చెప్పలేను. ఇన్ని రోజులు ఆవిడకి ఎవరు లేరేమో వెనక. ఈ రోజు నుంచి ఈ బతుకు జట్కా బండిలో మేము ఉన్నాం. మా లాయర్ ఉంటారు, మా డాక్టర్ ఉంటారు, మా టీం మొత్తం ఉంటుంది. ఆడవాళ్ళ మీద ఏదో ఒక అబండం వేసేసి తరిమేసి కొట్టి తర్వాత ఇంకో దాన్ని తీసుకొచ్చి కుడతామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకో ఉండరు. అది సంసారం మీద ఎంతటి ప్రభావం చూపుతుందో, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఎలా పాడవుతుందో చెప్పిన బతుకు జట్కా బండి విలువైన మాటల్ని అర్థం చేసుకోగలిగాడు. మనకి ఇక్కడ వచ్చినటువంటి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, చాలా దిగ్భ్రాంతితో చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, రోసయ్యకి రాజమ్మకి పెళ్ళయి 20 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు కాదు, 20 వారాలు కాదు, 20 నెలలు కాదు, 20 సంవత్సరాలు అయింది. అయితే రోసయ్య ఎందుకు అలా ప్రవర్తించాడు, మాధవి యొక్క క్యారెక్టర్ ఎందుకు ఇలా ఉంది అనేటటువంటిది ఇప్పుడే మాధవి చెప్తుంది. రోసయ్య అనేటటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడు అన్నది. అంటే తన కూడా ఈ జీవితంలో సంతోషం లేదు మేడం. తన అంత కానీ ఏంటంటే ఈరోజు దిక్కుతోచినటువంటి పరిస్థితి. వెనక్కి వెళ్తే కనుక తను కాపాడి చూసుకునేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, తనకుండేటటువంటి పిల్లలకి ఆధారం ఎవరూ లేరు అనేటటువంటి ఉద్దేశంతో తను ఫైట్ చేస్తుంది. అలా ఫైట్ చేయడానికి కారణం ఏంటనేది తర్వాత చూద్దాం మేడం. బహుశా ఇంత ఓపిక, ఓర్పు, సహన ఇలాంటి పదాలకి ఏదైతే ఉందో అన్నిటికీ నువ్వు నెంబర్ 1 ప్లేస్లో ఉంటావు.
12 సంవత్సరాల వరకు బాగా ఉండి 8 సంవత్సరాల పాటు నరకాన్ని చూశాను. అయినా కానీ ఈ రోజు ఇక్కడ కూర్చుని నేను నీ పక్కన కూర్చుని ఇందాక ఏం అడిగానమ్మా నిన్ను, నీకు ఎవరు కావాలి, దేని గురించి వచ్చావంటే కనుక నా భర్త కావాలి అని అన్నా. అంటే నువ్వు ఈ 8 సంవత్సరాల పాటు అన్నీ చూసావు. 12 సంవత్సరాల పాటు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఆ లోతులోకి మేము ఇంకా వెళ్ళలేదు. ఇతను అనుమానించేవాడా, తాగేవాడా, రోజు వచ్చి కొట్టేవాడా అనేది 8 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన, 8 సంవత్సరాల పాటు జరిగినటువంటి సంఘటనలు బట్టి చూసుకుంటే సమాజం అంతా కూడా ఏకమై నిన్ను ఏకాకి చేసాయి. కానీ నీకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక నువ్వు ఒక్కసారి కొట్టావు. ఎందుకు కొట్టావు అన్నది నీకు తెలియదు. దాంతో ఏంటంటే వీళ్ళందరికీ ఒక బలం వచ్చింది. మాధవి గురించి అడిగారు కదా మేడం. ఈ అమ్మాయి ఈరోజు ఇలా మాట్లాడకపోతే, ఇలా అరవకపోతే, ఇలా నిలబడకపోతే కనుక ఈ అమ్మాయి ఈరోజు బతకలేదు. తన పిల్లలకు ఒక తల్లిగా ఉండాలి, ఒక తండ్రి కావాలి అని అనుకుంటుంది. కానీ ఇంకో వయసు వచ్చినటువంటి 2 పిల్లలకి తండ్రి లేకుండా నేను చేస్తున్నానన్న ఆలోచన ఆ అమ్మాయికి ఆ ఇంగితం రావట్లేదు. రోసయ్య ఈరోజు తను ఒక మాట అంటున్నాడు మేడం. అంటే నాకు చాలా బాధ వేస్తుంది. అంటే మీ ఇద్దరు యొక్క కొట్టుకోవటం ఇది సహజంగా మీ అన్ని బతుకు జట్కా బండి ఎపిసోడ్స్లోని చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ చాలా బాధ కలిగేటటువంటిది ఏంటంటే ఎక్కడా కూడా 20 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక భార్యకి ఇచ్చేటటువంటి ఒక అవకాశం కానీ, ఆవిడ మీద ఒక నీతివంతమైనటువంటి ఒక మాట కానీ, ఒక ఆలోచన కానీ రాకపోవటం అనేది దురదృష్టకరం. రోసయ్య అనేటటువంటి వ్యక్తి అనుమానం అనేటటువంటి జబ్బుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. అది ఆవిడ విషయంలో కరెక్టు, నువ్వు అనేటటువంటి విషయంలో కూడా కరెక్టు. అతను అనుమానంకి అగ్గికి ఆర్జం పోస్తున్నట్టుగా ఏంటంటే తాగుడు అనేటటువంటి అలవాటు కూడా ఉంది. సో ఏ విధంగా అనుమానం పడి ఆవిడ్ని బజార్కి ఇచ్చాడో అదే విధంగా నిన్ను కూడా రేపొద్దున అనుమానం పడి నీ ఓపిక సహనం చచ్చిపోయిన తర్వాత నువ్వు కూడా నీ పిల్లలతో పాటు రోడ్డు ఎక్కేటటువంటి పరిస్థితి వస్తుంది. లాయర్ గారు, చాలా కేసులు వేశారు, నేను చూశాను. ఎఫ్ఐఆర్స్ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒక ఎఫ్ఐఆర్ సెక్షన్ 498A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ వేసింది. ఇంకొక ఎఫ్ఐఆర్ లోని వీళ్ళందరూ కలిసి కొట్టి తిట్టి ఈమెను శారీరకంగా హింసించి బయటకు తోసేసినప్పుడు గాయాలైపోయినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయబడింది. ఆ రిజిస్టర్ చేయబడినటువంటి కంప్లైంట్ లోని ఆమె వాళ్ళు ఈమెకి ఇతన్నిచ్చి ఇంకొక స్త్రీకి ఇచ్చి వివాహం చేశారు అని రాశారు. కానీ ఆ సెక్షన్స్ లోని 494 మిస్ అయ్యింది. నిజంగా ఆ సెక్షన్ 494 ఉండి ఉంటే ఇతనికి సపోర్ట్ చేసినటువంటి వీళ్ళు అందరూ జైలు శిక్షకు అర్హులయ్యి ఉండేవారు. ఆ సెక్షన్ ఒకటి మిస్ అయ్యింది. అంతేకాకుండా ఈమె కూడా ఆ తర్వాత వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడైనా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైనా కూడా ఆమె సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఇతని మీద కేసు వేయొచ్చు. అలాగే చీటింగ్ చేసి మోసం చేసి నా జీవితంలోకి ఈమెను ప్రవేశింపజేశారు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి వీళ్ళందరినీ 420 కింద వేయొచ్చు. ఈమెకు లభించవలసినటువంటి ఆర్థిక హక్కులన్నీ కూడా లభించేటటువంటి అవకాశం. మీ పాప పేరేంటమ్మా? దివ్యవాణి. దివ్యవాణి. అమ్మా దివ్యవాణి రామా. ఎందురే మాట్లాడేదా? ఏంది మాట్లాడేదే? సో ఆ పిల్లల గురించి ఆలోచించకుండా నీ సుఖం చూసుకున్నావు కదా, ఇంకా నీకేం? వాళ్ళ గురించి చదివి లేదా? ఎప్పుడు ఏం చేయలేదు చెప్తా. ఏం చేసావు? చదివిస్తుండేది 2 నెలలు కూడా కాకముందు ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకున్నావు. ఏం చూసుకున్నావు? ఎవరిని చదివిస్తుండేది? నేను చదివిస్తున్నా లేదంటే ఇంకెవరైనా చదివిస్తున్నారా? నిజంగా నీకు పిల్లల మీద ఏ మాత్రం ప్రేమ ఉంటే ఇంకో పెళ్లి చేసుకొని ఉండవు. పెళ్ళాం చనిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉన్నారు. పెళ్ళాం వదిలేసి వెళ్ళినా ఇంకో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉన్నారు. ఏం కావాలమ్మా నీకు? చెప్పు. నువ్వు చెప్పు. మీ నాన్న ఏదో నీ బాధ్యత తీసుకున్నాను. నీకేం కావాలమ్మా? ఒక మాట. మీ నాన్న నేను చాలా ప్రేమగా చూసుకున్నాను, అన్ని చేసేసాను అంటున్నాడు. మీతో పాటు మీ ఇంట్లో ఉంటున్నాడా మీ నాన్న? ఉంటాడంటే ఉంటాడు అంతే. ఒక్కోసారి గొడవలు ఊరికే గొడవలు వచ్చేస్తుంది. అసలు తనుంటేనే మాకు గొడవలు వస్తుంది. మీ అమ్మని అనుమానించకుండా ఉన్నాడా? తనుంటే అనుమానిస్తానే ఉంటాడు. మీ అమ్మని కొట్టకుండా ఉన్నాడా? తనుంటే కొడతానే ఉంటాడు. మిమ్మల్ని తిట్టకుండా ఎప్పుడైనా ఉన్నారా వాళ్ళు? తను తిడతానే ఉంటుంది. తన వల్ల అప్పుడప్పుడు మా నాన్న కూడా తిడతాడు. మీ నాన్న తాగటం ఆపేస్తాడా నీకోసం అడిగితే? ఏమో చెప్పలేను. ఏం కావాలమ్మా? నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు కావాలి. తాను అసలు అవసరంలే. ఇప్పుడు రోసయ్య మనసులో అనుమానం అనే పెనుభూతం లేదు, తన భార్య మీద అనురాగం తప్ప. ఏం ఆన్సర్ చెప్తావు? నేనేం చెప్పేది? పిల్లలు అలా మాట్లాడుతుంది, నేనేం చెప్పాను చెప్పు. ఎవరైనా అట్లా మాట్లాడు. నువ్వు తప్పు చేస్తే అందుకే తండ్రి తప్పు చేయకూడదు. తప్పు పిల్లలు చేస్తే సరిదిద్దాల్సిన స్థాయిలో నువ్వు ఉండాలి.
ఉండి ఇప్పుడు దాకా ఉండిందే కదమ్మా. అయితే ఇట్లా ఇద్దరితో ఉండాలి అంటే అవ్వదు. 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు నరకం పడుతుంది. ఇక్కడ పోతే అక్కడ కోపం, అక్కడ పోతే ఇక్కడ కోపం. అది మరి నరకం. మీరు చెప్పినట్టు అట్ట నరకం పడతానే ఉండా. కాదు రోసయ్య, అన్ని చేసిన వాడు కూతురికి ఇది ఎందుకు చేయలేకపోతున్నావు? కేవలం మా అమ్మకి భర్త, నాకు తండ్రిగా కావాలి, మా తండ్రి నాన్న కావాలని నువ్వు బిడ్డ అడుక్కోవాలా? కావాలా? అది కాదు నాన్న, అది తప్పే ఉంది అందులో. కూతురు కాకుండా కూతురు చూసుకోకుండా కానీ తల్లికి అన్యాయం జరుగుతుంది కదా, ఇక్కడ తల్లి బాధ చూడలేకపోతుంది వయసు కదా. వచ్చిన ఆడపిల్ల దగ్గర ఉండకుండా నువ్వు రక్షణగా తండ్రిగా కూతురు వయసు ఉన్న దాంతో నీకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారంటే నీ కర్మల కాలింది. నీకు ఇద్దరు మగపిల్లలు మాట్లాడేదానికి హక్కు లేదు తల్లి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు చిన్న పిల్లలని ఇంకో పెద్ద పిల్లలని అది లెక్కలోకి రాదు. కోర్టులో కేసేస్తే నిన్ను మెడబట్టి బయటికి తోస్తారు. ఇది లెక్కలోకి రాదు. అంత అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఇలాంటి పెళ్లి కోర్టు వరకు వెళ్ళి చేశారు? మీకు ఖర్చులు లేకుండా వాళ్ళకి ఖర్చులు లేకుండా మీరు మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే ఇక్కడ చేసుకోండి. లేదు అంటే వాళ్ళకి ఆప్షన్ కోర్టు ఉంది, కోర్టుకు వెళ్ళి వేసుకుంటారు. ఎవరెవరు చేశారో పెళ్లిళ్ళు, ఎవరెవరు ఉన్నారో సాక్ష్యం కూడా ఉంది కాబట్టి నువ్వు వెళ్తావు. అక్కడే ఉంటాను. పెద్ద పిల్లలకి వెళ్తారు. అక్కడే ఉంటావు, నీ భార్యతోనే ఉంటావు, రాజమ్మతోనే ఉంటావు, నీ పిల్లల్ని చూసుకుంటావు. లే ఇక్కడ రా. జరిగింది మర్చిపోండి. ఆయన మిమ్మల్ని అనుమానించడం మర్చిపోతాడు, మీరు జరిగింది మర్చిపోండి. ఇక నుంచి మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ అంతే. ఈమె ఎవరో వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఈవిడ గురించి కొట్లాట పెట్టుకోవడం, ఈవిడ గురించి మళ్ళీ డిస్కషన్స్ ఎవరు వద్దు. ఓకేనమ్మా? అందరు కలిసి ఒకటి ఆలోచించండి. ఆడపిల్ల చదువు, పెళ్లి, ఆ ఇద్దరు మగపిల్లలు పెరగడం. మనుషులంతా మంచివాళ్లే. అనుకోకుండా జరిగే సంఘటనలే బంధాల్ని బీటలు వారుస్తాయి. అలాంటి బంధాల్ని మళ్ళీ కలిపే పరిష్కారాల వేదికే మన బతుకు జట్కా బండి. ఎన్నో జంటల్లాగే కాపురాల్లో రేగిన కార్చిచ్చు లాంటి సమస్యతో మన వద్దకు వచ్చారు యాదగిరి, మానస. అసలు వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. ఏ ఊరు మీది? మహబూబ్ నగర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు మార్చి వస్తే 10 పడతాయి మేడం. మార్చి వస్తే 10 సంవత్సరాలు. ఎంతమంది పిల్లలు? 3 మేడం. ఆడపిల్లల? ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. మీ ఆయన ఏం చేస్తుంటారు? కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. సో పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు మీ ఆయన? అప్పటి నుంచి అయినా కొంచెం ఇబ్బందులు పెట్టిండు మేడం. ఎప్పటి నుంచి? పెళ్ళైన రోజు పెళ్ళైన నుంచి? నుంచే మేడం. ఎందుకు? అదే నేను పని చేయాలి, పని చేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని. ఇంకా అది తెచ్చి డబ్బులు ఇస్తే అప్పుడు మంచిగా చూస్తాడంట మేడం నన్ను. ఓకే, మరి పెళ్లి ఇళ్ళలో పని చేసి చూసినప్పుడు చెప్పలేదా మీరు పని చేయాలి, నన్ను పెళ్లి చేసుకున్నాక? అప్పుడు చెప్పలేదు మేడం. అప్పుడు మంచిగా చూసుకుంటా, పుట్టినీళ్ళు గుర్తు రాకుండా చూసుకుంటాను అని చెప్పింది మేడం. అప్పుడు తర్వాత పెళ్ళి అయినాక టార్చర్ మొదలు పెట్టి. ఎన్ని రోజులు బాగా చూస్తున్నారు పెళ్ళి అయ్యాక? వారం రోజులే మేడం. వారం రోజులకి నేను అన్నం వండలేదని, కొంచెం లేట్ అయిందని వండలేకపోతే చట్నీ చేసిన, పచ్చిమిర్చి చట్నీ. అది తీసి కళ్ళలో కొట్టింది మేడం. నా పనికి వెళ్ళినా మేడం. ఈయన టార్చర్ భరించలేక పని కూడా చేసిన మేడం. ఏం పని చేస్తారు? షాప్ లో పనికి వెళ్ళినా. ఎంత జీతం వచ్చేది? 3,000 మేడం. ఓకే. మా పాపని ప్రెగ్నెంట్ పెట్టుకొని వెళ్ళినా మేడం. వెళ్ళినా డెలివరీ అయ్యే దగ్గర నువ్వు పని చేసి నాకు డబ్బులు తెచ్చియాలని చెప్పేవాడు. చెప్తే మా అమ్మ తీసుకెళ్లి మా అమ్మ దగ్గర పెట్టుకుంది మేడం. నన్ను మా ఆయన ఇద్దరిని సాకింది మేడం. ఎన్ని రోజులు? డెలివరీ అయినాక కూడా సాకింది. ఎన్ని రోజులు? ఎన్ని నెలలు? 5 నెలలు. ఓకే. మళ్ళీ ఎలా ఉండేవాడు పాప పుట్టిన తర్వాత? మార్పు ఏమైనా వచ్చింది? కొంచెం వచ్చింది మేడం. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే ఉండేవాడు మేడం. పిల్లలకి ఏం అడిగినా తెచ్చి పెడతాడు మేడం. కానీ నాకు ఇప్పటి వరకు ఏది తెచ్చి పెట్టలేదు. నేను ఏది అడిగినా సరే కష్టం చేసుకొని తెచ్చుకోవే నువ్వు. ఎందుకు నీ మీద మాత్రం కోపం? పిల్లల్ని బాగా చూసుకునేవాడు. ఏమో మేడం తెలీదు. అడగలేదు ఎప్పుడు? అడిగితే కష్టం చేస్తే తెలుస్తుంది. నేను ఒక్కరిని పని చేస్తుంటే ఎక్కడి నుంచి తేవాలి నేను డబ్బులు అని. మీ ఆయన గురించి ఇంత తెలిసిందని ముగ్గురిని ఎందుకు కన్నావు? రేపొద్దున ఎలా చాకుతావు అనుకున్నావు 3 పిల్లల్ని? మా పాప మంచిగానే ఉంది మేడం. మా పెద్ద అబ్బాయి ఆయనకు ఆరోగ్యం బాగుండదు. ఆయనకి ఆపరేషన్ అయింది మేడం 2 నెలలకి. పుట్టిన 2 నెలలకి ఆపరేషన్ అయితే ఆయనకి గ్యారంటీ ఇవ్వలేదు మేడం. ఇవ్వకపోతే చిన్న అబ్బాయికి ఉంచుకున్నాను. తర్వాత మంచిగానే ఉన్నాం మేడం. నా సంసారం మంచిగా అవుతుందని అట్లా ఉన్నాం మేడం. అది తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం. పక్కన మేము ఇక్కడ ఉంటే ఆ గలీలో వీళ్ళ చెల్లెలు ఉండేది మేడం. అయితే వాళ్ళ చెల్లె మాటిని మీ అత్త నువ్వు అక్కడ పోగానే ఇక్కడ వస్తుంది, వాళ్ళ బిడ్డకి ఏమేమో నేర్పిస్తుంది,
అన్న అని ఏమేమో చెప్పేది మేడం వాళ్ళకి. చెప్తే ఇంకా మా అమ్మ లేని టైంలో బాగా కొట్టేవాడు మేడం ఆయన. తల్లి దగ్గరకి పాప కూతురు వెళ్ళినా కూతురు దగ్గర తల్లి వస్తే తప్పేమో. రావద్దంట మేడం. ఎవరైనా కుటుంబం చెడుపుకోమని చెప్పరు కదా. రావద్దంట మేడం. మా అమ్మ నా దగ్గర రావద్దంట, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొద్దంట. నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడా? వెళ్తాడు మేడం, వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అందరితోనికి వెళ్తాడు మేడం. మరి నువ్వు అడగాల్సింది, నీకేమో మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంటే నాకు ఉండదా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి? మీరు తల్లి పిల్లలే ఇక్కడ ఆ దిల్సినార్ నుంచి ఇక్కడ అంబర్పేటకి వచ్చినాం మేడం. వస్తే పోయిన సంవత్సరం వచ్చినాము, 2016లో వచ్చినాము. వస్తే అక్కడ ఒక అమ్మాయి దగ్గర ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఎవరు అమ్మాయి? నందిన అని ఒక అమ్మాయి. మేము కింద ఉంటాము, వాళ్ళ పైన ఉండేవాళ్ళు మేడం. ఎవరెవరు ఉంటారు అమ్మాయి? వాళ్ళ అమ్మ, ఇద్దరు చెల్లెలు, ఒక అమ్మాయి ఈ అమ్మాయి, ఇద్దరు బిడ్డలు. అమ్మాయి ఇద్దరు కూతుర్లు మీ ఇంటి మీద ఉంటారు. వాళ్ళ డాడీ కూడా ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చిపోతాడు ఆయన. పెళ్లి కానీ అమ్మాయిని మీ ఆయన వెళ్ళి అఫైర్ పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నాన్న కొట్టలేదా? చెప్పినా మేడం, చెప్తే నువ్వే తెచ్చి పెట్టినావు అని ముగ్గురు కలిసి బయట చెప్పుకొని తిరిగిరు మేడం. నేనే తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపినంట మేడం. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటా? మా ఇంట్లోనే మేడం. మరి వాళ్ళిద్దరు అఫైర్ లో ఉండటం నువ్వు చూసావా? నేను చూసినా మేడం, ఎక్కడ చూసావు? మా ఇంట్లోనే పట్టుకున్నా మేడం. మా పాప మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పుడు? స్కూల్ నుంచి పాపని తీసుకొద్దామని వెళ్ళినా మేడం. అప్పుడే ఈయన డ్యూటీ నుంచి హాఫ్ డే పోయి వచ్చిండు, ఇంటికి వచ్చిండు. మాంసాక అనుకుంటూ వచ్చిందంట ఇంటికి. వస్తే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు, లోపల నుంచి బయటకు వస్తుంది. నేను మా పాపని మా బాబుని తీసుకొని వస్తున్నా. తీసుకొస్తుంటే ఏమైంది, ఇద్దరు ఇంట్లో నుంచి వస్తున్నారు అంటే, ఏం లేదు అక్క నీకోసమే వచ్చినా. రూమ్ నేను ఇట్లా పోతున్నా, వాళ్ళు డోర్ ఓపెన్ చేసి సదురుకుంటారు బట్టలు. తప్పు మనిషిని కష్టాల్లోకి నెట్టివేస్తుంది, కానీ ఆ కష్టాలు ఒక మనిషికే కాదు ఆ కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. మానస యాదగిరి జీవితంలో కూడా అదే జరిగింది. కానీ మానస బెంబేలెత్తిపోలేదు. తన జీవితంలో అతి ముఖ్యమైన యాదగిరిని ముందులా మార్చుకునేందుకు నడుం బిగించింది. బతుకు జట్కా బండిని ఆశ్రయించింది, తన సమస్యని పరిష్కరించుకుంది. ఇప్పుడు యాదగిరి చుట్టుపక్కల ఎక్కడా దుర్వ్యసనాలు లేవు. అతని మనసులో మరే స్త్రీకి చోటు లేదు. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సో పెళ్లి ఇష్టపడే చేసుకున్నావా, బలవంతంగా చేసుకున్నావా? ఇష్టపడి. మరి పెళ్ళైన వారం రోజులు సంతోషంగా ఉన్నామని చెప్తుంది మానస. ఆ తర్వాత వంట చేయలేదని ఒక రోజు కంట్లో కారం కొట్టావంట. ఇప్పుడు ఏం కొట్టలేను మేడం. కొట్టింది మేడం, అయినా గుర్తులేదు. పెళ్ళైనా కొత్తలో కదా మేడం, నాకు అన్ని గుర్తున్నాయి. తర్వాత పని చేయాలి, పని చేస్తేనే నా ఇంట్లో ఉండాలి, పని చేయకపోతే ఉండకూడదని ఎక్కడో షాప్ లో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా పనికి పంపించేవాడు అంట కదా జీతానికి. మేడం పంపిలే, ఆమె ఇష్టం. పోతంటేనే ప్రెగ్నెంట్ ఏం లేదు, అప్పుడు పోతంటే ఒక నెలనేమి చేసింది అంతే. ఎందుకు షాప్ కూడా ఎందుకు పోతావు అని ఇంట్లోనే పెట్టినా మేడం. పని చేయాలని చెప్పా ఉంటా కదా. మేడం ఆయననే చెప్పినాకనే పోయినా మేడం. అత్తగారి ఇంట్లో ఎన్ని నెలలు ఉన్నావు? డెలివరీ అయిన తర్వాత ఉన్నా మేడం. మా పాప పుట్టిన తర్వాత డెలివరీ అయినాక ఉన్నాను. అంతకుముందు అయితే నేను ఎప్పుడు ఉండలేదు. ఎన్ని రోజులు ఉన్నావు? వస్తుటి పోతుటి వారం రోజులు ఉన్న తర్వాత నీవు ఈయన వస్తున్నాడు పోతున్నాడు నాకు ఉండలేదని మా అత్తమ్మ చెప్పింది. అట్లా కూడా రాకుండా కూడా నేను బయట దోస్తుల దగ్గర వండుకొని అక్కడనే ఉన్నా. ఎందుకు? ఈమె రానిస్తలేదు మా అత్తమ్మ. ఎందుకు? మీరిద్దరు వస్తుంటే నా వచ్చే మొగుడు నాకు వస్తలేడని. ఏ మొగుడు? ఏం మా మామ ఉండే టైం, మా అత్త దగ్గర ఉండే టైం. మీ మామ లేడా? లేడు. ఏమయ్యాడు? ఏమో ఇప్పుడు అయితే వస్తలేడు. డబ్బులు తెచ్చినా ఒక రూపాయి కూడా అడగొద్దంట మేడం. అన్ని తెచ్చి బట్టల కింద దాపెడతాను. నేను చూస్తున్నా అని మళ్ళీ ప్లేస్ మార్చి దాపెడతాడు మేడం. ఒకసారి దాపెట్టుకున్నాం మేడం పైసలు. షాంపులు కూడా దాపెట్టుకొని స్నానం చేస్తాడు మేడం. స్నానం చేసినాక తలకు షాంపు రుద్దుకుంటాడు మేడం. అట్లా చేస్తారా మేడం? నీ ఇంట్లో నువ్వెందుకు అంత మేడం ఉండాల్సిన అవసరం లేదు. నీ భార్య నీ పిల్లలు వాళ్ళకన్నా ఇంకెక్కువేముంది. ఒకసారి 3,000 పోయినాయి మేడం నా ఇంట్లో. 3,000 పోతే ఎక్కడ పోయినాయి అన్న నాకు తెలియదు అన్న. ఇంకెవరిని అడగలరా మరి ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరిని అడగాలి చెప్పు, నాకు తెలియదు అంటే ఇంకెవరిని అడుగు నేను అన్న. అంటే ఏమో ఎడబెట్టుకున్నావు ఎక్కడ ఇచ్చినావు ఏమో అట్లా అన్నది. ఎందుకంటే మీ ఇంటికి ఎవరు అమ్మాయి వస్తుందంట కదా, స్కూల్కి పోయినప్పుడు ఆ అమ్మాయి నువ్వు కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మరి అమ్మాయి ఎత్తుకుపోయి నేను డ్యూటీకి పోతాను, నాకు ఆ విషయమే నాకు తెలియదు. ఆయన డ్యూటీ నుంచి వచ్చినప్పుడు నీ భార్య స్కూల్ నుంచి పిల్లల్ని తెచ్చే కొద్దికి రూమ్ లో నుంచి సర్దుకొని రావాల్సిన అవసరం ఏముంది నీకు? అమ్మాయికి ఏం సర్దుకొని వచ్చారు? నేనేం చదువుకొని రాలే మేడం. అడుగు మరి.
ఎప్పుడు చదువుకొని వచ్చినా నేను పిల్లల్ని తీసుకొని వస్తుంటే మీ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళరా? ఏం వెళ్ళలేము, ఎప్పుడు జిందలో వెళ్ళలేము. ఇప్పుడు కాదు, జిందలో వెళ్ళలేము. మేడం అది నేను అడిగినందుకు మా ఆయనకు ఫోన్ చేసి మీ ఆవిడ ముగ్గురుతో తెచ్చుకొని మా రూమ్ లో గడిపింది 3 రోజులు తర్వాత అని ఫోన్ చేసి చెప్పిందంట మేడం. అన్న అంటది మేడం మన ముందు, తర్వాత ఫోన్ లో బావ అంటది మేడం. అట్లా ఫోన్ చేసి అమ్మాయి పేరు నందిని మేడం. చెప్పు. అట్లా ఫోన్ చేసి అడిగినప్పుడు దబాయించొద్దు. నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసాము. తప్పేం లేదు. ఇంకా ఏం పని నీకు అమ్మాయితో? నేను తప్పు చేస్తలేను కదా, నువ్వు చేస్తున్నావు కదా, తప్పు చేస్తలేను మేడం. చేయకపోతే ఏం పని నందినికి? నాకు అట్లా ఉద్దేశం ఉంటే ఈమె పిల్లల్ని యాగం చేసుకోనా మేడం? ఎక్కడన్నా చేసేదానికే కదా ప్రయత్నం నేను చేస్తున్నావు. చేస్తలేను మేడం. సగంలో ఎప్పుడు ఉన్నావు. కాదు, సగంలో ఎప్పుడు లేదు. సగంలో ఉన్నావు. ఫస్ట్ నుంచి నేను ఎట్లున్నా అట్లనే ఉన్నాయి. ఎవరా నందిని? ఆమె తెలుసు మేడం, నా దోస్తు కాదు. నేను మాట్లాడిన ఆమె దగ్గర నేను మాట్లాడతా మేడం. ఫోన్ నెంబర్లు కూడా ఆమెతో మాట్లాడకుండానే అమ్మాయి సెల్ఫీలు నీ ఫోన్ లోకి వస్తుందా? సెల్ఫీలు ఏం లేవు మేడం. నేను చూసినా మేడం ఆ ఫోటోలు ఆయన ఫోన్ లో వస్తే నా ముందు డిలీట్ చేసి నీకు ఎవరి ఫోటోలు చూసినా అమ్మాయి లాగానే ఉన్నాయి. నేనేం చేయలే మేడం. ఏం చేయకుండా ఎందుకు సంవత్సరం వరకు కాదు, ఒక్కోసారి కూడా ఆమె అమ్మాయిని చూసినట్లు కూడా లేదు మేడం. నేను ఈమెనే ఆమె ఇద్దరు జతలు ఎక్కనంటే ఎక్కడ పోతుండ్రి. ఈమెతో వస్తుంది, నన్ను ఇరికి పెడతారేం మేడం వీళ్ళు? ఆమె అమ్మాయిని నీవు ఆమె జతను తిరుగుకుంటా అమ్మాయిని నన్ను లోనికి దొబ్బి ఎందుకు తలుపు పెట్టినవు? నీవు చెప్పింది ఆ పిల్లని పరిచయం చేసి నేనే అన్న అంటుంటే అన్నెందుకు అంటావు? నందిని బావాను అని మన ఒకనాడు బావ అన్న దగ్గర మళ్ళీ తెల్లారు మళ్ళీ వస్తే అగ్గి నా మొగనికి అన్నది ఆమె. నీవు అగ్గిపోయి ఆయనగా నేను ఎందుకు ఇవ్వాలి? నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తుంది? ఏం కాదు, నేను చెప్తున్నా కదా, ఏం కాదు అని అన్నది. అట్లా ఇంకో రోజు తలుపు పెట్టి మా ఇద్దరు లోనికి దొబ్బి గడి పెట్టింది. దొబ్బలేదు మేడం, వాళ్ళు నన్ను దొబ్బి గాడ పెట్టుకున్నారు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి నీకు ఏం సంబంధం? నీ భార్యను ఏం చేయాలనుకుంటున్నావు? ఏం సంబంధం లేదు, ఆమె ఎవరో నాకు తెలియదు. నా భార్య నా పిల్లలు కావాలి మేడం నాకు, అంతే. సో మీ అత్తని పిలిస్తే మేడం సగం సీక్రెట్లు బయటకు వస్తాయి. చేసింది మొత్తం ఆమెని. ఎవరు? మా అత్తని. ఏం చేసింది? ఆమె నేర్పుతున్నా ఈమె నేర్చుకుంటున్నది. ఏం నేర్పించి? ఆమె ఎప్పుడైతే నా ఇంటికి వస్తుందో అప్పటి నుంచి నా పిల్లలు నా దగ్గర సరిగా ఉండదు. సో ఇప్పుడు ఆవిడొస్తే తెలిసిపోతుంది కదా. ఓకే మేడం. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? నాకు 3 మేడం. అమ్మాయి ఎన్నో? అమ్మాయి ఫస్ట్ అమ్మాయి. ఫస్ట్ అమ్మాయి. నెక్స్ట్ ఎవరు? బాబు. తర్వాత బాబు. బాబు ఏం చేస్తున్నారు? బాబు ఈమె ఇంకా బాబు చనిపోయింది మేడం. ఎంత వయసు? పురుగుల మందు 20 సంవత్సరాలు ఉండే మేడం. మొన్ననే 4 ఏళ్ళు చనిపోయి. ఎందుకు? వాళ్ళ నాయన పెళ్లి చేసుకున్నాడు మేడం. నన్ను ఇడ్సబెట్టినాక నేను ఇక్కడ వచ్చి నా పిల్లల్ని నన్ను వదిలేసిపోయింది మేడం. మేమిద్దరం ఆడపిల్లలమని. ఎట్లయితే నాకు భర్త లేకుండా నేను బతుకుతున్నాను మేడం. వీళ్ళిద్దరు మంచిగా కలిసి ఉండాలి, ఓకే, కలిసి కాపురం చేసుకొని రాండి. కాళ్ళ వినబడ్డా మేడం, కాలు మొక్కిన. నేను దానే కావచ్చు, మొగుడు లేనప్పుడు నేను మంచిగా బతికిన దాన్ని అంటానే అంటారు. నా పిల్లల్ని చేతులు పెడుతున్నా, నువ్వు మంచిగా చూసుకోవాలి, ఆ పిల్లకి ఏం తెలియదు, గట్టిగా మాట్లాడడానికి రాదు అంటని నేను ఆయన చేతులు పెట్టి పెళ్లి చేసి ఇచ్చిన మేడం. ఇప్పుడు లాస్ట్కి వస్తే మేడం ఈయన నేను రావద్దన్నా, నేను ఒక్కదాన్నే కదా ఉండేది. ఇంట్లో సామాన్ పెట్టినందుకు 2000 ఇస్తున్నాయి, వీళ్ళకి 2000 ఇస్తున్నా. అయితే నేను ఎన్నడన్నా ఒకనాడు పోతే మేడము ఆ పిల్ల నందిని వస్తే ఆ పిల్ల కోసానికి ఎప్పుడు నేను ఇంట్లో గమనించుకొని నిన్ను 9 ఏళ్ళ నుంచి నేను పెళ్లి చేసి నిన్ను చూస్తలేనా, నీ మంచి చూస్తలేనా, నిన్ను తిరుగు చూస్తలేనా నేను? అయితే ఆయన రాత్రి లేచి బయటకు పోయిండు మేడం. ఎన్నడూ నా కళ్ళలో పడినాడు, ఆయన నా కళ్ళలో పడ్డది. నేను ఇట్లా వాళ్ళ బెడ్రూమ్లో అనుకుంటే నేను వాళ్ళ ఇట్లా వండుకున్నా. అట్లా 2 రాత్రులు చూసిన. 2 రాత్రులు చూసినాక 3వ రాత్రి కిచెన్లోకి పోయిండు, బయటకు వెళ్తలేడు మేడం. ఎందుకు ఈ పిల్లగాడు కిచెన్లోకి పోయిండు? కానీ పెద్దోడిని నా పక్కలో వండుకుంటే, లేరా ఇతలు ఇతలకు వండుకోలేవు ఎందుకు ఏమో అని నేను బాత్రూమ్ పోయి వచ్చి అప్పుడు గిలాసం ముంచినట్లు బిందె సౌండ్ చేస్తాం. ఎందుకు నేను మేలుక లేకుంటే ఆ పిల్లతోడికి పోదామని. నేను హాస్పిటల్లో డ్యూటీకి పోతే వచ్చి నేను లేని టైంలో వచ్చి పెళ్లి కాకముందే తిని చెడిపిండు ఆయన. నేనే కదా చేసుకునేది, ఇంకెవాడు ఇంకొకడు వచ్చి చేసుకుంటాడా?
నాతో ఎందుకు వాడుకో ఎంగేజ్మెంట్ అయిపోయింది మేడం. అంటని ఎంగేజ్మెంట్ అయిపోతే ఇంకా కలుస్తారా మేడం? ఇట్లా గొడవ అయినాక ఇది మేడం సయోధ్యలో కంప్లైంట్ ఇచ్చినాం మేడం. సయోధ్య మేడం కౌన్సిలింగ్ చేసింది అట్లా ఇట్లా పోలీస్ అక్కడేం కంప్లైంట్ చెప్పాడు? ఆడ చెప్పిండు నేను ముట్టుకున్నా ఆ పిల్ల దగ్గర తిరిగినా ఆ పిల్లకి ఫోన్ కొనిచ్చిన అన్ని కొనిచ్చిన అని చెప్పిండు. మొన్న ఇద్దరు తల్లిని పిల్లని బండిని ఎక్కించుకోపోగా నేను గల్లీలకి వెళ్ళి వస్తున్నా ఇద్దరిని బండిని ఎక్కించుకొని పోతున్నాడు. నా జిందగీలో కాదు నీ అంత మోసగాడు నేను చూడలేవు అంత మోసగాడు. నేను చెప్పింది ఆ? మొత్తం చేసింది నందిని పరిచయం చేసింది మీ బిడ్డ. మా బిడ్డ చేయలేదు. లోనికి తోలింది నీ బిడ్డ, లేదు. దాన్ని చెప్పమన్నది నీ బిడ్డ. అయితే నేను తీసుకొని ఉన్న కొద్ది నాటకాలు పడుతున్నారా మీరు? ఏం నాటకాలు పడతాం? నాటకాలు పడతలేం. నా బిడ్డ అదేం తప్పు పాపం. చేసి ఎక్కడ పడుతుంది అన్నట్లు ఇదిగో మేడం. అది తప్పు చేసి నా మీద అమ్మా. పడతారు. ముగ్గురు పెళ్లికి ముందు ఎవరు పెట్టారు అమ్మాయిని నీ దగ్గర? ఎంగేజ్మెంట్ అయింది కదా చేసుకోపోయి నేను రాని పోయితుంటే అంటే వస్తుంటే అంతేగాని చెడపకుంటి చెడపలేదు. ఏమో చెప్పా చెడిపోయింది మేడం. చెడపలేదని మాట్లాడుతున్నావు అని నీకు వస్తాయిరా మాటలు? మర్చిపోతావు? అవన్నీ మాట్లాడక నీవు. మాట్లాడతా చెప్పులిస్తాను నా పిల్లని ఇచ్చిన నీవు నేను అయినాక 9 ఏళ్ళ సంసారం చేయనీకే నేను పిల్ల జోలి కూడా పోలేదు మేడం. నా అందులో నా మొగడు లేడు. ఇద్దరు భార్య భర్తలు ఉండాలంటాను కలిసి కాపురం చేయాలని. ఈమె మేడం ఒక తప్పటడుగు మరో తప్పటడుగుకి దారి తీస్తుంది. అదే యాదగిరి జీవితంలో కూడా జరిగింది. ముత్యాల లాంటి 3 పిల్లలు పుట్టిన తర్వాత దుర్వ్యసనాలు అతని మొదటి తప్పటడుగు. పెళ్లి కాని అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం రెండవ తప్పటడుగు. కానీ బతుకు జట్కా బండి వేదికిచ్చిన కౌన్సిలింగ్తో తన తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు మానసే అతని మనసు నిండా నిండిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి 9-10 సంవత్సరాలు అయింది దగ్గర పెళ్లి అయ్యి. 10 సంవత్సరాల పాటు పెళ్లి చేసుకున్నటువంటి నీ కూతురు మొదట కూర్చుని ఇక్కడ మాట్లాడినటువంటి 2 మాటలు మేడంతో ఏంటంటే వారం రోజులు కూడా సుఖంగా లేము. నెంబర్ 1. ఎన్ని రోజులు బాగా చూస్తుంది పెళ్ళి? వారం రోజులే మేడం. నెంబర్ 2 ఏంటంటే పెళ్ళైన కొత్తలో ఇతను చెప్పినటువంటి మాట ఏంటంటే పుట్టిల్లు గుర్తుకు రాకుండా చేస్తాను అనేటటువంటి మాట. పుట్టినీళ్ళు గుర్తు రాకుండా చూసుకుంటాను అని చెప్పింది మేడం అప్పుడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పుట్టిల్లే గుర్తు చేసుకుంటుంది కానీ పుట్టిల్లు గుర్తుకు రాకుండా చేసినటువంటి సమయం ఎప్పుడూ లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కనుక యాదగిరి యొక్క మాట తీరు పద్ధతి చూస్తుంటే తెలివితేటలు ఉన్న వ్యక్తి తప్పుదేవులో తెలివితేటలు వాడుతున్నాడు. అతి తెలివితేటలు. ఒక కఠినమైనటువంటి ఒక నిర్ణయం నేను చెప్తున్నానమ్మా, జరగబోయేటటువంటి అంశం చెప్తున్నాను. నీ కూతురికి మాత్రం ఆత్మహత్య చేసుకునేటటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఎందుకు నేను చెప్తున్నానంటే కనుక కీ పాయింట్స్ ఇక్కడ అంటే ప్రతి సూసైడ్ కి మేము రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటటువంటిది అసెస్ చేస్తాం. అంటే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు లేదా అనేది ముందుగానే మనకు తెలుస్తుంది. అట్ రిస్క్ ఫ్యాక్టర్ 1, మీ ఇంట్లో ఆల్రెడీ ఒక ఆత్మహత్య జరిగింది నీ కొడుకు రూపాన. ఎంత కాదనుకున్నా కూడా ఇది జన్యుపరమైనటువంటి విధంగా ఈ అమ్మాయికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెంబర్ 2, ఇంట్రోవర్ట్. అంటే మనసు విప్పి మనసులో ఉండేటటువంటి బాధ బయటకు చెప్పుకునేటటువంటి వ్యక్తిత్వం నీ కూతురికి లేదు. అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటి వ్యక్తికి ఇచ్చి ఏ నిమిషానికి ఏ సెకండ్ ఇతను ఎలా ఉంటాడు ఏం చేస్తాడో లేదని నీ కూతురు ఎలా ఉంటుందో అనేది తెలియనప్పుడు దయచేసి నీ కూతురుని కాపాడుకోండి అనేటటువంటి ఆలోచన అది. మనం ఎప్పుడూ కూడా బతుకు జట్కా బండిలో మాక్సిమం కలపాలనే ప్రయత్నిస్తున్నాం. కానీ ఈ రోజు అమ్మాయిని కలపడం వల్ల సూసైడ్ గా అది ముగుస్తుందన్న భయం మనకు వస్తుంది. కాబట్టి వాళ్ళ తల్లి కోరిక ప్రకారం ఆ అమ్మాయి కనీసం వాళ్ళ తల్లి దగ్గర అయినా సుఖంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సరే ఏం చేద్దాం? 1, ఇతని మనస్తత్వ లోపాన్ని సరిచేసేటటువంటి కౌన్సిలింగ్ ఇతనికి ఇవ్వాలి. అలాగే ఈ అమ్మాయి సూసైడల్ టెండెన్సీ పోయి తాను నిర్భయంగా నిబ్బరంగా ముందుకు సాగాలంటే ఆమెకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ తన ముందు ఉన్నటువంటి 3 పిల్లలు. నేను ఎందుకు బ్రతకాలి అంటే ఒక కారణం ఆమె బిడ్డల గురించి నేను బ్రతుకుతున్నాను అనేటువంటి కారణంతో ఈ అమ్మాయి ముందుకు వెళ్ళేటట్టు ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు తప్పకుండా వీళ్ళిద్దరూ ఒక మంచి కుటుంబంగా మారేటటువంటి అవకాశం ఉంది. 2వది చట్టం. ఈ అమ్మాయి అతను ఇక్కడ సెటిల్ చేసుకున్నాడా సరే లేని పక్షంలో ఈ అమ్మాయి ఏ నందిని అయితే తన జీవితాన్ని ఇలా చిన్న భిన్నం చేసిందో ఆ నందినిని పార్టీ చేసి ఇతన్ని కూడా పార్టీ చేసి
ఆమె డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ని ఇన్వోక్ చేసి ఆమె వలన ఇతను ఈమెని హింసకు లోను చేస్తున్నాడు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే తప్పకుండా వాళ్ళిద్దరు కూడా జైలు శిక్ష పొందేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఒకవేళ వద్దు అని అనుకుంటే, డైవర్స్ ఇవ్వాలి అని అనుకుంటే, ఆ డైవర్స్ లో కూడా నందినిని ఒక పార్టీని చేసి ఆమె వల్లనే తాను విడాకులు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది, తన జీవితం ఇలాగ అయ్యింది అని చెప్పేసి ఆమె సెక్షన్ 13 కింద హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద డైవర్స్ కూడా ఇన్వోక్ చేయొచ్చు. అలాగే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని, అంటే చెప్పాడు కదా నీకు తల్లిదండ్రులు గుర్తు రానంత బాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేసినటువంటి అతను తనను చీట్ చేశాడని సెక్షన్ 420 కింద ఈమె చీటింగ్ కేసు కూడా వేయొచ్చు. చట్టం అనే చట్టంలో ఇరుక్కొని తన జీవితాన్ని కోల్పోతాడా, లేదా తన మనస్తత్వాన్ని మార్చుకొని తన భార్యని బిడ్డల్ని ప్రేమగా చూసుకొని సెటిల్ చేసుకొని ముందుకు వెళ్తాడా, ఆ నిర్ణయాన్ని అతనికే వదిలిపెట్టాలని నేను అనుకుంటున్నాను. నందిని అనేటటువంటి అమ్మాయి జీవితం కూడా చిన్నాభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజంగా ఈ ఎపిసోడ్ ఒకవేళ నందిని చూస్తే, నందిని చాలా తెలివిగా, ఒక తెలివైన అమ్మాయి అయితే తన భవిష్యత్తుని కాపాడుకునేటటువంటి ఆలోచన కానీ ఉంటే ఆ అమ్మాయి వెంటనే ఈయన జీవితం నుంచి తప్పుకుంటుంది. తప్పకుండా వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం. ఇన్ని రోజులు నువ్వు ఈ భార్యని బ్లాక్మెయిల్ చేస్తూ కొడుతూ మీ అత్త గురించి తప్పుగా చెప్తూ నువ్వు అలాంటి దానివైనా నీ కంట్రోల్లో పెట్టుకునింది అయిపోయింది. ఇప్పుడు నీ భార్యకి నీ గురించి అన్నీ తెలిసిపోయింది. ఈరోజు నువ్వు వద్దు అనే పరిస్థితిలో అమ్మాయి వచ్చింది. నీకన్నా బయట ఉండి ఆ నరకం వేరేగా అయినా పర్లేదు, నేను కష్టపడి పనిచేసి పిల్లల్ని పెంచుకునే పరిస్థితి అంటున్నారు. అది నువ్వు కోరుకుంటున్నావా? లేవు, నా పిల్లలు నా భార్య కావాలి. నీ భార్య నీ పిల్లలు కావాలి అంటే ఫస్ట్ నందిని వదిలేయాలి. నందిని అనే అమ్మాయి ఇంకా నీ జీవితంలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చుట్టుపక్కలకు కానీ రాకూడదు. నీ భార్యకి ఇప్పుడు తండ్రి ప్రేమ పోయింది, అన్న ప్రేమ పోయింది సూసైడ్ చేసుకొని. ఇప్పుడు నీ ప్రేమ పోయి ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఒక చిన్న బిడ్డను ఎట్లయితే ప్రేమగా చూసుకొని మనం ముద్దు చేస్తామో అట్లా నీ భార్యని ఏదైతే కోల్పోయిందో ఆవిడ చిన్న వయసు నుంచి ఆ ప్రేమ అనురాగాలు నువ్వు అందించగలిగితే ఆమె ఆ యొక్క మానసిక బాధలోంచి బయటికి రాగలదు. ఒక భార్యగా నీతో పిల్లలతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. నా తప్పైంది, నేను నా భార్య ఇప్పటి నుంచి సంతోషంగా ఉంటుంది. నా భార్య నా పిల్లలు నేను సంతోషంగా. నందిని అని నాకు ఏదైనా న్యాయం చేయండి మేడం, ఆయన చెప్పినట్లు మేడం. మేమున్నాం కదమ్మా, మేమున్నాం. ముందులాగా ఉండదు. అక్కడ కౌన్సిలింగ్ చేసి వదిలేసినట్టు ఇక్కడ వదిలేము. మూడు ముళ్ళనే మురిపాలు, మూడు నాళ్ళకే మట్టి పాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు, ఏమి నేరమని. నేను కేసులు కూడా చెప్పాను కదా, వేసుకోండి. దాదా నువ్వేం టెన్షన్ పడద్దు. నీకు ఇన్ని రోజులు ఎవరు లేరమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత మా టీం అంతా మీతో ఉంటాము. మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి మనస, నువ్వు బాగా ఆలోచించు. మీ అమ్మ జీవితం లాగా నీ జీవితం కాకూడదని ఆవిడ ఆలోచన, అందరి ఆలోచన. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 3 నెలల టైం ఇద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నీ మీద ఈగ వాళ్ళనా కూడా అతనికే ప్రాబ్లం. 3 నెలల టైం ఇవ్వలేమమ్మా, 10 సంవత్సరాలు ఇచ్చిందని. సో ఈ రోజు బతుకు జట్టు కాబట్టి టీం మొత్తం మీ వెనక ఉంది. అర్థమైందా మీకు? కాబట్టి 3 నెలలు టైం ఇవ్వండి. 3 నెలల్లో అతను మారుతాడు. అతను మారకపోతే ఆ తర్వాత మనం ఏం చేయాలో అది ఇప్పుడు ఉంది, రేపు ఉంది, 3 నెలల తర్వాత కూడా అది ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏమి ఈ రోజుతో క్లోజ్ అయిపోదు కదా. అర్థమైందా? ఓకేనా? బాబునెత్తుకో, నువ్వు పాపనెత్తుకో, ఇద్దరు కలిసి సంతోషంగా వెళ్ళండి. తనలో పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో, చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి, దారి చూపేనండి. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.